అండ్ ఈ బజ్జీనైతే మా వారికి చేసి పెట్టానండి. నిజంగా తిన్న తర్వాత సూపర్‌గా ఉన్నాయని చెప్పి మెచ్చుకున్నారు. ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేయండి. మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు. హాఫ్ కప్పు శనగపిండిలోకి హాఫ్ టీ స్పూను వాము, హాఫ్ టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్‌కి సరిపడినంత సాల్టు, కారము, అలాగే ఒక 3 స్పూన్ల బియ్యం పిండి, కొంచెం బేకింగ్ సోడాని వేసుకోండి. ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి. ఇంకా అన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకొని కొంచెం వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కావాల్సినన్ని వాటర్ పోసుకొని పిండిని అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మరుగుతున్న ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసుకొని కలుపుకొని కొత్తిమీరని అయితే సమానంగా పట్టుకొని ఇందులో అయితే ముంచి వేడిగా మరుగుతున్న ఆయిల్ అయితే వేసుకోండి. ఇది మరి ఎక్కువసేపు వేగించుకోకండి. కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. మరి ఎక్కువసేపు వేగించుకున్న కొత్తిమీర అయితే కొంచెం చేదొచ్చేస్తుందండి. సో ఇలా వేడి వేడిగా కొత్తిమీర బజ్జీ అయితే మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. చాలా బాగున్నాయి అంటారు. నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.